Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా. చంద్రబాబు డైలాగ్ ఇది. ఒకప్పుడు విపక్ష నేతగా జగన్ కూడా ఇదే డైలాగ్ కొట్టారు. బట్ చంద్రబాబు చేసిన శపథం ఇంకా లైవ్లోనే ఉంది. ఆ డైలాగ్నే ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. గెలిచిన వారు అసెంబ్లీకి ఎలాగో వస్తారు, మరి ఓడిన నేత వస్తారా రారా అనే డౌట్ పడుతున్నారు. పైగా తమిళ రాజకీయాలతో ఏపీ పాలిటిక్స్ని ముడిపెట్టి చూపిస్తున్నారు. ఏపీకి తమిళ రాజకీయాలకు ఎందుకని ముడిపెడుతున్నారు? ఎవరో ఒకరు గెలవడం అయితే పక్కా. ఓడిన వాళ్ళు అసెంబ్లీకి వస్తారా? ఒకరు గెలిస్తే ఇంకొకరు పారిపోవాల్సిందేనా? ఏపీలో తమిళ రాజకీయం చూడబోతున్నామా? 2017 అక్టోబర్ 25 సభలో విపక్ష నేతగా జగన్ శపథం. 2021 నవంబర్ 19 సభలో విపక్ష నేతగా చంద్రబాబు శపథం. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీలో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ పై చర్చ నడుస్తోంది. జగన్ కానీ చంద్రబాబు కానీ అసెంబ్లీలో అడుగు పెడతారా, అటెండెన్స్ లో సంతకం పెడతారా అని మాట్లాడుకుంటున్నారు జనం. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే విపక్ష నేతగా జగన్ అసెంబ్లీలోకి అడుగు పెడతారా? జగన్ మళ్లీ గెలిస్తే చంద్రబాబు అసెంబ్లీకి రాగలరా అనేదే ఇప్పుడు చర్చ. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సభలో అడుగు పెట్టగలరని, అటు జగన్ది కూడా ఇదే పరిస్థితి అంటున్నారు జనం. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు మైక్ కట్ అవుతూనే ఉండేది. దానికి తోడు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కూడా. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశమే లేనప్పుడు అలాంటి సభ తనకు అవసరమే లేదంటూ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన తర్వాతే సభలో అడుగు పెడతానంటూ శపథం చేశారు. చెప్పినట్టుగానే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సభలో అడుగుపెట్టారు సీఎం జగన్. 2021లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. కానీ శపథం చేసింది మాత్రం చంద్రబాబు. చంద్రబాబు వ్యక్తిగత జీవితంపై మాట్లాడడం, సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు. సో ఇప్పుడు ఎవరి వంతు? సభలో అడుగు పెట్టేది జగనా చంద్రబాబా అనేది జూన్ 4వ తేదీన తేలిపోతోంది. అయితే ఒకరు గెలిచారంటే మరొకరు ఓడినట్టే లెక్క. మరి ఓడిన వారు అసెంబ్లీలో అడుగు పెడతారా? ఇప్పటికైతే చంద్రబాబు అదే మాట మీద ఉన్నారు. గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారు చంద్రబాబు. సీఎం జగన్ అలాంటి శపథాలేం చేయలేదు. కాకపోతే కౌంటింగ్ కు ముందే టీడీపీ వైసీపీ నేతల మధ్య కక్షపూరిత వాతావరణం కనిపిస్తోంది. మేము గానీ గెలిచామో మీరంతా సామాను సర్దుకొని విదేశాలకు పారిపోవాల్సిందే అంటూ ఒకరినొకరు హెచ్చరికలు చేసుకుంటున్నారు. అయితే ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఒక విధంగా ఏపీ పాలిటిక్స్ తమిళనాడు రాజకీయాలను తలపిస్తున్నాయి. 1989లో తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్న సమయం అది. బడ్జెట్ ప్రసంగం జరుగుతుండగా జయలలితను అడ్డుకున్నారు. అన్ని తప్పుడు లెక్కలు, తప్పుడు హామీలంటూ నిరసనకు దిగారు. ఆ సమయంలో డీఎంకే పార్టీ నేతలు జయలలితపై దాడి చేశారు. చిరిగిన చీరతో అసెంబ్లీని వదిలి వెళ్తూ జయలలిత ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా అంటూ ఆమె శపథం చేశారు. శపథం చేసినట్టుగానే 1991 ఎన్నికల్లో జయలలిత పార్టీ గెలిచింది. ఆ తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు జరిగాయి. కరుణానిధినే అరెస్ట్ చేయించారు. కరుణానిధి ముఖ్యమంత్రి అయినప్పుడు జయలలిత పైన ఇవే కక్ష సాధింపులు చేశారు. అలా ఒకరు గెలిస్తే మరొకరు అసెంబ్లీకి వచ్చేవారు కాదు. అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేసేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోను కూడా అదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయా అనే చర్చ జోరందుకుంది. తమిళనాడులోనే ఏపీ రాజకీయాలు కూడా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య నడుస్తోంది. రెండు కుటుంబాలే రాజకీయాలను శాసిస్తున్నాయి. రాజకీయ సమరం కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య హోరాహోరీగా ఉంటుంది. తమిళనాడులోనూ అచ్చం ఇలాగే జరిగేది. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఢీ అంటే ఢీ అనేవి. ఒకరు అధికారంలో ఉంటే ప్రతిపక్ష నేతగా ఉండే లీడర్లు అసెంబ్లీకి వచ్చేవారు కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఏపీలో కూడా కనిపిస్తుండేసరికి జూన్ 4వ తేదీన ఏం జరగబోతోంది అనే ఉత్కంఠతో పాటు ఓడిన వాళ్లు అసెంబ్లీకి వస్తారా అనే చర్చ నడుస్తోంది. 10 ఏళ్లు పాలించిన కేసీఆరే ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు అనే విమర్శ వినిపిస్తోంది. అలాంటిది ఓడిన వాళ్లు అంత ఈజీగా సభలోకి రాగలరా అని మాట్లాడుతున్నారు జనం. పైగా ఆంధ్రప్రదేశ్ లీడర్లే అయినా కూడా వారి నివాసాలు మాత్రం తెలంగాణలో ఉండేవి. 2014లో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఎక్కువ కాలం లోటస్ పాండ్ లోనే గడిపారు. ఏపీలో ప్రచారం చేసిన రాత్రికల్లా మళ్లీ హైదరాబాద్ చేరుకునేవారు.
అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడంతో ఉండవల్లి నివాసంలో ఉండేవారు. ఎప్పుడైతే అధికారం మారిందో సీన్ టోటల్ గా రివర్స్ అయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కంప్లీట్ గా తాడేపల్లిలోనే ఉండిపోయారు. 2-3 సందర్భాలు తప్ప లోటస్ పాండ్ కు వచ్చి వెళ్లిందే తక్కువ. కానీ విపక్ష నేతగా చంద్రబాబు అలా కాదు. ఉండవల్లిలో ఉంటూనే ఇంపార్టెంట్ రివ్యూలు ఉన్నప్పుడో మిగిలిన సమయాల్లో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఉన్నారు. కరోనా సమయంలో కంప్లీట్ గా హైదరాబాద్ కే పరిమితమయ్యారు చంద్రబాబు. అసెంబ్లీని బాయ్కాట్ చేసి మళ్ళీ టీడీపీ గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెడతానని వెళ్లిన చంద్రబాబు ఎక్కువ సమయం ఉన్నది కూడా హైదరాబాద్ లోనే. సో జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలతో ఎవరి నివాసం ఎక్కడ ఉండబోతుందో కూడా తెలియబోతోంది. కాకపోతే ఇక్కడ ఎవరూ భేషజాలకు పోనక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ పాత్రే చాలా కీలకం. శాసనాలైనా అర్థవంతమైన చర్చలైనా జరగాల్సింది ప్రెస్ మీట్లలో కాదు, అసెంబ్లీలో. అందులోనూ సభలో ప్రతిపక్ష నేత పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజా సమస్యల ప్రస్తావన, వాటి పరిష్కార సాధన ప్రతిపక్ష నేత చేతుల్లోనే ఉంటుంది. పైగా జరిగేదేదో జరిగింది, వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే తప్పేముంది అన్న భావన కూడా ప్రజల్లో ఉంటుంది తప్పితే గేలి చేసి మాట్లాడే పరిస్థితి ఉండదు. సభకు రానని శపథం చేసినా ప్రజల కోసమే వచ్చారని ఆ ప్రజలే అనుకుంటారు. ఏది ఏమైనా మరో 2 వారాల్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికినట్టే. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.